రాజిరెడ్డి గారు, పెద్ద లక్ష్మారెడ్డి గారు పోయిన శాసన మండలి ఎన్నికల్లో ఆయన పాపం నడవ రాకుండా కూడా, ఇప్పుడు ఆపరేషన్ అయింది కానీ నడవ రాకుండా కూడా అందరూ నంబర్లు కలెక్ట్ చేసి ఒక్కొక్క ఓటర్ని 5 సార్లు కలిసి ఆ రోజు జీవన్ రెడ్డి గారికి మెజార్టీ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా అందరూ కూడా ఆయన తప్పనిసరి అభినందన తెలియజేయండి. మొత్తం శేఖర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు. రేపు మీరు పోటీ చేసినప్పుడు మిమ్మల్ని కూడా కట్టారు. అర్థమైందా? ఇది మా ఎన్నిక కాదు కదా, ఎవరో పోటీ చేస్తారు కదా, 42 నియోజకవర్గాల్లో మాదెంత ఉంటుంది, అన్నకి ఇంతే ఉంటుంది కదా, మీరు చేస్తే ఏంది చేయకుంటే ఏంది అన్నా నమ్మకం. నిజం చెప్తున్నా, వాళ్ళ ఖర్చు పెట్టే బాధ్యత కూడా తెలియదు. మీరు కష్టపడుతుంది ఒకటే, ఇవాళ అయిపోయింది. రోజులు మీకు మీరు సంతృప్తి మీరు గుండెల్లో పెట్టుకొని నన్ను గెలిపించిండు. మీరు ఏ నమ్మకం కోసమైతే నన్ను గెలిపించిందో గత ఎమ్మెల్యేలకు భిన్నంగా ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు సీసీ రోడ్లకు కానీ కమ్యూనిటీ హాల్లకు కానీ ఏది చేసినా కూడా కమిషన్ తీసుకునే సంస్కృతి ఉండే. నిజంగా మీరు గుండెలు చేసుకొని చెప్పండి, నేను ఎవరి దగ్గరైనా ₹1 తీసుకున్నానా? ఇన్ని సీసీ రోడ్లు, ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నా, ఏ ఒక్కరి దగ్గరైనా ₹1 తీసుకున్నట్టుంటే నన్ను మీరు నిలదీసి అడుగుంటే పడతా. ఇప్పుడు నరేందర్ రెడ్డి గారు కూడా ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చిండు, ఉపాధి కల్పించిండు. ఈయన నాకు తెలిసి ఆల్పోస్ట్లో చదివినోడు ఎవడు కూడా బాగుపడకుండా లేడు. ప్రతి ఒక్కరు కూడా ప్రయోజకులేదు. పాప ఆయన మీద కూడా చిన్న చిన్న ఈ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు, మా ఫోన్ ఎత్తాడు, మా ఫీజు తక్కువ అయ్యాడు, ఇట్లాంటి దయచేసి సిల్లీ కారణాలు పక్కకు పెట్టి ఆయన మన అభ్యర్థి, ఈయన ఆయన కాదు, ఆయన చూడకండి. మన పార్టీ నిర్ణయించిన అభ్యర్థి అంటే మన అభ్యర్థి. ఈయన ప్రతి ఒక్కరు కూడా మీరే నరేందర్ రెడ్డిగా భావించి, మీరే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భావించి, మీరు రేపు వార్డు మెంబర్కో, సర్పంచ్కో, ఎంపీటీసీకి, జడ్పీటీసీకి ఏ విధంగా అయితే మీరు పోటీ చేసినప్పుడు ఇంటింటికి పోయి గదవ పట్టుకొని ఓట్లాడుతారో, ఇవాళ మన పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కూడా ప్రతి ఒక్కరూ అదేవిధంగా మీరు పోటీ చేసినట్టు భావించాలని చెప్పి, మన పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మనందరికీ గర్వకారణం, గర్వం ఉంటుంది. ఒకవేళ రిజల్ట్ అటు అయితే మనందరికీ కూడా అది మంచిది కాదు. ఎందుకంటే వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి, మీలో అందరూ కూడా పోటీ చేస్తుండే. ఇలా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, ఈ ఎన్నికల్లో ఎవరైతే మీరు సిన్సియర్గా, హానెస్ట్గా కమిట్మెంట్ కోసం కష్టపడతారో, ఎందుకంటే ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ 4-5 సర్వే ఏజెన్సీలతోటి సర్వే చేస్తున్నాడు. ఎవరెవరు ఏ గ్రామంలో పనిచేస్తున్నారో వారికి సమాచారం ఉంటుంది, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది. నాకు లిస్టు పంపిస్తాడు, ఈ పలానోళ్ళే ఇదో ఈ తాటిపల్లి చారి పనిచేస్తుండు, రామరపేట లక్ష్మారెడ్డి సార్ పనిచేస్తుండు, మన లిస్టు పంపిస్తాడు. పని చేయకపోతే కూడా చారి పనిచేస్తున్నాడు, అది కూడా తెలుస్తుంది. సో దయచేసి ఆ రోజు మనం ఎంత లక్షల ఓట్లు ఉన్నప్పుడే మీరు కష్టపడి నాకు గెలిపించిండ్రు. ఇది ఎంత కొట్టినాక ఊళ్ళో 50-60 ఓట్ల కంటే ఎక్కువైతున్నాయి. మీరు దయచేసి అందరూ కూడా ఒక్కొక్క ఓటర్ దగ్గరికి, ఒక్కొక్క గ్రాడ్యుయేట్ దగ్గరికి, గ్రాడ్యుయేట్స్ మనకంటే 10 రెట్లు ఎక్కువ పరిజ్ఞానం ఉండదు, వాళ్ళని కన్విన్స్ చేసి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని, ఉద్యోగుల కోసం ఏం చేస్తున్నాం, నిరుద్యోగుల కోసం ఏం చేస్తున్నాం, చదువుకునేటోళ్ళ కోసం ఏం చేస్తున్నాం, వాళ్ళకి అన్నీ తెలుసు. అయినా మర్యాదగా మనం పోయి వారి ఓటర్లు అడిగితే ఖచ్చితంగా మనకు ఓటు వేసే అవకాశం ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, మల్యాల మండలంలో చాలా గొప్ప నాయకులు ఉన్నారు. 3-4 దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకొని దింపకుండా పనిచేసే నిష్ణాతులైనటువంటి ఒక సైనికులు లాంటి కార్యకర్తలు, నాయకులు ఈ మల్యాల మండలం ఉన్నారు. మీ అందరూ దయచేసి ప్రతి ఒక్కరు, నాకు తెలిసి ఇక్కడికి 500 మంది వచ్చింది, మనిషికి 2 ఓట్లు వేసినా 1000 ఓట్లు, 2 ఓట్లు వేయిస్తే